గురువుగారు, మనం ఉపనిషత్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. అయితే దేవతలు, రాక్షసులు. ఈ దేవతలు, రాక్షసుల మీద విజయం సాధించటానికి అసలు గల కారణాలేమిటి? ముందది వివరించండి. అదేమంటే దేవతలు కదా! అందుకే విజయం సాధించారని అందరికీ అంటారు. తెలుస్తుంది నాబోటి అంటారు. వాళ్ళకి. అయితే ఒక్కొక్కసారి ఆహ్, అందంగా ఉన్న వాళ్ళని కూడా అందాల రాక్షసి అని పిలుస్తూ ఉంటారు. మరి ఎందుకు పిలుస్తారలా? ఆ విషయాన్ని కూడా చెప్పండి. అంటే అందంగా ఉన్నామని అందం లేని వాళ్ళని హింసిస్తే వాళ్ళు రాక్షసులు. అంతే తప్ప ఓకే. నిజానికి వాళ్ళు రాక్షసులు గారు. కారు. ఆ! మా ఈ యొక్క ఉపనిషత్తులో బృహదారణ్యకోపనిషత్తులో హ్మ్. ముఖ్యంగా 3 గుణాలను బట్టి మానవుల్ని విభజించారు హ్మ్. ఇందులో. హ్మ్. పుట్టుకతో ఎవరు రాక్షసులు కారు. హ్మ్. పుట్టుకతో ఎవరు దేవతలు గారు. హ్మ్. పుట్టుకతో అందరూ మానవులే. రైట్. హ్మ్. పుట్టగానే మనుజుడెవ్వడు హ్మ్. పుట్టగానే మనుజుడెవ్వడు ధనుజుడై మరి ఉండజాలడు. హ్మ్. ధనుజుడు అంటే రాక్షసుడు. హ్మ్. పుట్టగానే మనుజుడెవ్వడు ధనుజుడై మరి ఉండజాలడు. స్వీయ కర్మల చేత ఆతని పేరు నిశ్చయమగుచునుండును. హ్మ్. ఈ ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు లోకంలో ఈ టీవీ చూసే వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం కలగాలి. హ్మ్. హ్మ్. పుట్టుకతో అతడు ముస్లిం గాదు. పుట్టుకతో క్రైస్తవుడు గాదు. హ్మ్. పుట్టుకతో హిందువు గాదు. పుట్టుకతో ధనవంతుడు గాదు. పుట్టుకతో పేదవాడు గాదు. హ్మ్. పు పుట్టుకతో సేవకుడు గాదు. హ్మ్. పుట్టుకతో రాజు గూడా కాదు. హ్మ్. పుట్టుకతో మనిషి మాత్రమే. హ్మ్. అయితే పుట్టిన తర్వాత వాడు స్వీయ గుణముల చేత రాక్షసుడవుతాడు. లేపోతే దేవత అనిపించుకుంటాడు. హ్మ్. ఎట్లా అంటే సృష్టిలో 3 గుణాలున్నాయి. హ్మ్. సత్వము, రజస్సు, తమస్సు. హ్మ్. సత్వగుణం మంచిది. సత్వం ప్రకాశకం విద్ది. హ్మ్. రజో రాగాత్మకం విద్ది. హ్మ్. తమో అజ్ఞానకం విద్ది అన్నమాట. హ్మ్. ఇట్లా 3 పదాలకు 3 అర్థాలున్నాయి. ప్రపంచంలో 3% ఎక్కువుందేమో అయితే. ఆ! అది అజ్ఞానులు సత్వగుణం ఎక్కువున్నారు. ఎవరిలో ఉంటుందో వాళ్ళు హ్మ్. మీలాగా నవ్వుతారు. అయ్యో! జ్యోతిలాగా థాంక్ మంచి యూ అండి. సంతోషంగా ఉంటారు. హ్మ్. అందంగా ఉంటారు. హ్మ్. ఆనందంగా ఉంటారు. హ్మ్. అందంగా ఉంటారు. ఆనందంగా ఉంటారు. ఇతరులకేమైనా అందివ్వడానికి గూడా ఏమని ఒక ప్రేమనే గాదు అవును. ధనాన్ని గూడా ఇవ్వడానికి హ్మ్. పడతారు. వాళ్ళని దేవతలవుతారు. హ్మ్. హ్మ్. కాబట్టి సత్వగుణ ప్రధానులను దేవతలు అంటారు. హ్మ్. రజోగుణ ప్రధానులను కోరికలు కలిగిన వాళ్ళు. రజో రాగాత్మకం ఇది. రాగం అంతే అంటే గదా! కోరిక. హ్మ్. కోరిక హ్మ్. కలిగినటువంటి వాళ్ళు మానవులు గనుక హ్మ్. వీ వీ కోరిక కలిగిన రజోగుణం కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళు మానవులు. హ్మ్. అంటే అందరూ మానవులే. హ్మ్. కానీ ఇందులో ఎవరిలైతే సత్వగుణం ఉంటుందో, హ్మ్. దాతృత్వం, దానగుణం ఉంటుందో హ్మ్. వాళ్ళు దేవతలు అనిపించుకుంటారు. హ్మ్. తర్వాత మూడో వాళ్ళు ఉన్నారు చూడండి తమోగుణం. హ్మ్. తమోగుణం అంటే అజ్ఞానం అన్నమాట. అంటే హ్మ్. వాళ్ళు మోహంలో ఉంటారు వాళ్ళు. హ్మ్. అజ్ఞానంలో ఉంటారు. హ్మ్. కాబట్టి అటువంటి వాళ్ళు రాక్షసులు అనబడతారు. ఓకే. పుట్టుకతో రాక్షసులు, దేవతలు ఉండరు. లేరు అనేది సిద్ధాంతం అన్నమాట హ్మ్. ఉపనిషత్తు. హ్మ్. కానీ పురాణాలను చూస్తే మనకు దేవతలు పుట్టారు, హ్మ్. రాక్షసులు పుట్టారు. అవును. కశ్యప ప్రజాపతికి 2 భార్యలు. హ్మ్. దితి, అదితి. అవును. దితికేమో దైత్యులు పుట్టారు. అంటే హ్మ్. రాక్షసులు పుట్టారు. అదితికేమో ఆహా! దేవతలు పుట్టారు దేవతలు అని పుట్టారని. కథలు చెప్తారు. అవునవును. భర్తనేమో మంచోడే కానీ హ్మ్. భార్యలేమో చెడ్డవాళ్ళా? అయ్యో ఏ పాపం! ఒకరు రాక్షసుల్ని కంటారు. ఇంకోరు హ్మ్. దేవతలను కంటారు. అవును. ఎక్కడని అవును. ఇంతే ఉంది. హ్మ్. ఈ పురాణంలో ఇలాంటి కథలుంటాయి. కానీ ఉపనిషత్తుల్లో అలాంటివి ఉండవు. హ్మ్. కాబట్టి ఇక్కడ సత్వగుణముతో ప్రకాశించే ఈ దేవతలు ఏం చేశారంటే, హ్మ్. మేము విజయాన్ని సాధించాలి. ఈ హ్మ్. దేశం మీద, ఈ ప్రపంచం మీద అధికారాన్ని చెలాయించాలి హ్మ్. అని వీళ్ళు సంకల్పించారు. హ్మ్. లేదు లేదు మిమ్మల్ని ఎదిరించి మేమే అధికారాన్ని సాధించాలి అని రాక్షసులు. తమో గుణం కలిగినటువంటి వాళ్ళు అనుకున్నారు. హ్మ్. వీళ్ళందరూ బిడ్డలే. భగవంతునికి బిడ్డలే. సంతానమే. హ్మ్. మానవులందరూ భగవంతునికి సంతానమే. రైట్. ఇది మనకు ఉపనిషత్తు చెప్తున్న విషయం. ఓకే. అయితే ఇక్కడ హ్మ్. వాళ్ళేం చేశారంటే ఒక యాగం తలపెట్టారు. హ్మ్. అధికారం కోసం యాగం చేయాలి గదా! అంతేగా. మనం గూడా చూస్తున్నాం ఆయా పార్టీల వాళ్ళు యాగాలు చేసిన సందర్భాలున్నాయి. రోజు ఇంకా మేము జేస్తారు. సీటు మీద కూర్చోవాలని. హ్మ్. హ్మ్. కాబట్టి వీళ్ళు గూడా దేవతలు ఏం చేశారు, హ్మ్. హ్మ్. మొత్తం ఆ ఆధిపత్యాన్ని సంపాదించడానికి ఏం చేశారు, వాళ్ళు అధికారాన్ని సంపాదించడానికి ఒక యాగం తలపెట్టారు. హ్మ్. యాగం తలపెట్టి ఏం చేసినారంటే, యాగం తెలియమని ఉద్గాత గావాలి. హ్మ్. ఉద్గాత అంటే గానం చేసేవాడు. హ్మ్. హ్మ్. ఓంకారాన్ని గానం చేసేవాడు. హ్మ్. అంతే గదా! వీడు గాదు గదా! యజమాని గానం జేయడు గదా! హ్మ్. కాబట్టి వాళ్ళేం జేశారంటే, మెల్లగా వాళ్ళు వాక్కు దగ్గరికెళ్లారు. హ్మ్. వెళ్లి "నువ్వు గానం జేయమన్నారు." హ్మ్. అంటే వాక్కు ఏం చేసి, సరే అని గానం జేస్తాను. కానీ ఆ వాక్కు ఏం జేసిందంట, నేను గానం జేస్తే పుణ్యఫలం మీకెందుకు బోవాలి? నాకెందుకు రాగూడదు? హ్మ్. అనుకున్నాడంట. ఎప్పుడైతే నాకు రావాలనే స్వార్థాన్ని వాక్కు
తలంచిందో అనుకున్నదో వెంటనే ఏమైపోయింది, దేవతల యొక్క కోరిక తీరలేదు. అసలు అది గానం చేస్తే దేవతలకు ఫలం కలగాలి కదా. ఇది గుర్తించి రాక్షసులు ఏం చేశారు, వాక్కు ద్వారా దేవతల మీద విజయాన్ని సాధించారు. ఒక పాయింట్. తర్వాత ఏమైంది, దేవతలు అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు ఇది నేత్రాన్ని ఆశ్రయించారు. నేత్రాన్ని ఆశ్రయించి గానం చేయమన్నారు ఓంకారాన్ని. అప్పుడు నేత్రం ఏం చేసింది, అది కూడా నేను గానం చేస్తే ఆ పుణ్యఫలం దేవతలకు ఎందుకు పోవాలి, నాకెందుకు రాకూడదు అనుకున్నదట. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు ఏం చేశారు, నేత్రము ద్వారా రాక్షసుల మీద దేవతల మీద విజయాన్ని సాధించారట. ఎందుకంటే నేత్రం చెడు చూస్తుంది, మంచి చూస్తుంది. తర్వాత వాక్యం చేస్తుంది, చెడు మాట్లాడుతుంది, మంచి మాట్లాడుతుంది. ఈ రెండు ఉన్నాయి, ద్వంద్వ ప్రవృత్తులు రెండూ ఉన్నాయి. కాబట్టి ఏమైపోయింది, దేవతలకు ఈ వాక్కు ఉపయోగపడలేదు, తర్వాత నేత్రం ఉపయోగపడలేదు, అట్లే చెవి కూడా ఉపయోగపడలేదు. అట్లాగే మనస్సు దగ్గరకు వచ్చి అడిగారు, ఓ మనస్సు, నువ్వన్నా ఈ ఓంకారాన్ని గానం చేయి, మాకు యాగఫలం లభిస్తుంది అని దేవతలు కోరారు. కానీ అక్కడ మనస్సు కూడా ఏం చేసింది, నీకెందుకు పుణ్యఫలం పోవాలి, మీకు నాకు ఆ పుణ్యఫలం నాకే రావాలని అది కూడా తలచిందట. అంతేకాదు మనస్సు ఏం చేస్తుంది, చెడు తలంపులు ఉంటాయి, మంచి తలంపులు ఉంటాయి. కాబట్టి ఏమైపోయింది, రాక్షసులు అంటే అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఆ పార్టీలో చేరుతారు అన్నట్టుగా ఉంది ఇది మొత్తం. నిజంగా చెప్పాలంటే అజ్ఞానంలో ఆ పార్టీ, ఈ రెండు పార్టీలకు సంబంధించింది. దేవతలది ఒక పార్టీ, రాక్షసులది ఒక పార్టీ అన్నమాట. వీళ్ళు వాళ్ళ మీద జయించాలనుకుంటారు, వాళ్ళు వీళ్ళ మీద జయించుంటారు. ఇది చాలా అద్భుతమైనటువంటి కథ అన్నమాట ఇందులో. కాబట్టి మనస్సు కూడా పనికి రాలేదు. అప్పుడు దేవతలు ఏం చేశారంటే, ఇది రాక్షసులు మేము ఏది పట్టుకున్నా, ఎవరిని ఆశ్రయించినా ఏమి మాకు విజయం లభిస్తలేదు అని చివరికి ప్రాణాన్ని ఆశ్రయించారు. ప్రాణం చాలా గొప్పది, ప్రాణశక్తి చాలా గొప్పది, దానికి దొల్ల కల్మషం లేదన్నమాట. ప్రాణమే మంచిది కాకపోతే మన గుండె 100 ఏళ్ళు నడిచేది కాదు. ఏ ప్రాణశక్తి చేత ఈ ప్రపంచం నడుస్తుందో ఆ ప్రాణశక్తి అన్నిటికంటే గొప్పది, అందులో కల్మషం లేదు. దాన్ని ఆశ్రయించడం వల్ల ఏమైపోయింది, ఆ ప్రాణం ఓంకారాన్ని గానం చేయడం వల్ల యాగం సఫలమైంది, దేవతలు రాక్షసుల మీద విజయాన్ని సాధించారు. చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ తో సహా నీట్గా అసలు దేవతలు ఎందుకు దేవతలు అయ్యారు అనేది క్లారిటీ వచ్చేసింది. సో ఇప్పటిదాకా నువ్వు దేవతవమ్మ అని ఎవరన్నా మిమ్మల్ని అంటే కనుక ఇందుకు దేవతను అయ్యాను అని వీడియో చూసి చెప్పండి. చాలా చక్కగా చెప్పారు గురువు గారు. ఇలాంటి విషయాలు ఎన్నో, మనకి తెలియని ఎన్నో విషయాలు ఉపనిషత్తుల్లో ఉన్నాయి. ఇక నుంచి మీరు చూడటమే కాదు, పిల్లలకి, ఇంట్లో వాళ్ళకి, అందరికీ కూడా దీని యొక్క విషయాన్ని తెలియచేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.